రాజంపేట టీడీపీలో మళ్లీ ముసలం మొదలైంది. లోకల్ నాన్ లోకల్ సమస్య ఇప్పుడు నియోజకవర్గాన్ని కుదిపేస్తుంది. స్థానికంగా టీడీపీకి సరైన నాయకత్వం లేకపోవడం, బలమైన వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే సామర్థ్యం లేకపోవడంతో ఆ పార్టీ స్థానికేతరులను రంగంలోకి దించుతుంది. అభ్యర్థులుగా, ఇన్ఛార్జీలుగా లోకల్ క్యాడర్తో సంబంధం లేని వ్యక్తుల్ని నియమిస్తూ వస్తుంది. అయితే స్థానిక నాయకత్వాన్ని విడిచిపెట్టి వలస వచ్చిన నాయకులను తమ నెత్తిన రుద్దుతున్నారని రాజంపేటలోని టీడీపీ నేతలు వాపోతున్నారు. బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ తమకు లోకల్ లీడర్ కావాలని వీళ్లు మొత్తుకున్నారు. మరీ ముఖ్యంగా బలిజ సామాజిక వర్గానికి ఈసారి ఇన్ఛార్జి పదవితో పాటు టికెట్ ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేశారు. అధిష్టానం మాత్రం రాజంపేట సెగ్మెంట్ను లైట్ తీసుకుంటుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు రాజంపేట సెగ్మెంట్లో ఏం జరుగుతుంది? టీడీపీ ఈ సెగ్మెంట్ను పట్టించుకోవడం లేదనే విమర్శలు ఎందుకు వినిపిస్తున్నాయి? తెలుగుదేశం పార్టీ రాజంపేట సెగ్మెంట్లో కొత్త సమస్య తెరపైకొచ్చింది. తాజాగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన జగన్మోహన్ రాజును టీడీపీ ఇన్ఛార్జిగా నియమించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. స్థానికులకే ఇన్ఛార్జి పదవులు ఇవ్వాలంటూ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ అధిష్టానానికి విన్నపాలు చేస్తుంటే, పక్క నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రాజును తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం వారికి రుచించడం లేదు. 2024 ఎన్నికల్లోనూ రాయచోటి నియోజకవర్గానికి చెందిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యానికి రాజంపేట టీడీపీ టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయినా ఇన్ఛార్జి నేనేనని చాలా కొట్లాడి మంత్రి వేధింపులు తట్టుకోలేక ఆ పార్టీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరారు. దీంతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి వర్గీయుడిగా పేరుపడ్డ జగన్మోహన్ రాజుకు మార్గం సుగమమైంది. ఇంతవరకు బాగానే ఉన్న ఓ స్థానికేతరుని రప్పించి మరో స్థానికేతరుడికి ఇన్ఛార్జి పదవి ఇవ్వటం ఇప్పుడు లోకల్ టీడీపీ నేతలకు రుచించడం లేదు. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఎమ్మెల్యేగా ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి విజయ బావుటా ఎగురవేశారు. ఆయన్ను ఎదుర్కోవాలంటే స్థానికులైతేనే కరెక్ట్ అంటూ టీడీపీలో ఓ వర్గం చెప్పుకొస్తోంది. దీనిలో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బలిజ నాయకులకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని డిమాండ్ పెరిగింది. బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ స్థానికులకే ఇవ్వాలని కోరారు. అయినా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి హరిప్రసాద్ ఈ స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం లేదు. మరోవైపు ఎస్సీ నియోజకవర్గమైన రైల్వే కోడూరులో బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగళరాయుడు కూడా రాజంపేటలో బాగా వేయాలని ఉవ్విల్లురుతున్నా అధిష్టానం కరుణించలేదు. వీళ్ళిద్దరూ బలిజ నాయకులే కావడంతో ఇక్కడ బలిజలకే ఇన్ఛార్జి పదవి ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది. తాజాగా రాయచోటికి చెందిన వ్యక్తికి ఇన్ఛార్జి పదవి ఇవ్వడంతో మళ్లీ స్థానికేతర సమస్య తెర మీదకొస్తోంది. దీనికి తోడు బలిజలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, దానికోసం రాజంపేట ఎమ్మెల్యే స్థానాన్ని తమకు కేటాయించాల్సిందేనని బలిజ నాయకులు ఎమ్మెల్సీ రామచంద్రయ్య, హరిప్రసాద్, బత్యాల చెంగళరాయుడు వంటి నేతలు భీష్మించు కూర్చున్నారు. దీంతో మళ్లీ రాజంపేట నియోజకవర్గ టీడీపీలో అంతర్గత పోరు మొదలైంది. నియోజకవర్గ నాయకత్వాన్ని ఏదో రకంగా సెట్ చేద్దామని అధిష్టానం భావించినా టీడీపీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు లోకల్ క్యాడర్కు రుచించడం లేదు. పైపెచ్చు మరిన్ని సమస్యలకు దారితీస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో అంతర్గత కుమ్ములాటలు ఎదుర్కొంటోంది తెలుగుదేశం పార్టీ. తిరువూరు సెగ్మెంట్లో బాహాటంగానే విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేకు, ఎంపీకి అస్సలు పొసగడం లేదు. ఎంపీపై ఎమ్మెల్యే బహిరంగంగానే అవినీతి ఆరోపణలు చేశారు. మొన్నటికి మొన్న దేవుడి గుళ్ళో ఇరు వర్గీయుల మధ్య కుమ్ములాట జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాల్లో టీడీపీలో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఇప్పుడు ఆ జాబితాలోకి రాజంపేట కూడా చేరిపోయిందంటున్నారు స్థానిక నేతలు.